హాయ్ ఫ్రెండ్స్, మనం పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్లో 1 కిలోమీటర్కి ఎంత మైలేజ్ వస్తుందో చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ ఈవీ వెహికల్స్కి వచ్చేసి 1 యూనిట్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలా సింపుల్, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో నాది 75 కిలోవాట్ బ్యాటరీ కాబట్టి 75 బై అక్కడ యావరేజ్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంది కదా, 185 అని కనిపిస్తుంది. 185 వాటేజ్ అవర్ పర్ కిలోమీటర్. సో బ్యాటరీ కెపాసిటీ బై యావరేజ్ ఎనర్జీ కన్జంప్షన్ ఇంటూ 100 ఈజ్ మై మైలేజ్. అంటే నేను ఒక ఫుల్ ఛార్జ్ పెడితే నాకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది నేను ఈ ఫార్ములాతో చెక్ చేసుకోవచ్చు. సో నాకు యావరేజ్గా ఒక ఫుల్ ఛార్జ్కి సిటీలో నేను డ్రైవ్ చేస్తాను అండ్ ఓఆర్ఆర్ మీద డ్రైవ్ చేస్తాను కాబట్టి 450 వస్తుంది విత్ ఏసీ టర్న్ ఆన్. అదే వితౌట్ ఏసీ అయితే కనుక నాకు 500 ఈజీగా వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ వచ్చి 627 కానీ, బట్ యాక్చువల్గా మనకి రియల్ టైం అనేది డిఫరెంట్ ఉంటుంది. బికాస్ డ్రైవింగ్ మోడు, అలాగే మనం వెళ్తున్న స్పీడ్, స్పోర్ట్స్ మోడా లేకపోతే ఎకనామీ మోడా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. థ్యాంక్ యూ.